వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకుని పోయే రెసిపీ పేరు వచ్చి ఎగ్ బుర్జీ. ఈ ఎగ్ బుర్జీ డిఫరెంట్ స్టైల్లో మసాలాతో మిక్సింగ్తో చాలా పొడిగా, మరి చపాతీలోకి అయితే అన్స్టాపబుల్ అండి, ఇంకా విడిచిపెట్టరు. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్లో తయారు చేసుకునేలా మనం చూపించబోతున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మరి సపోర్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూపించబోతున్నాం. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం ఈ రెసిపీ మరి చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము. చూడండి ఒకసారి. మీకు నచ్చినట్టయితే మనం చెప్పిన విధంగానే చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 1 పెద్ద సైజు టమాటో, అలాగే కొత్తిమీర. ఆకులు కాకుండా కాడలు ఉంటాయి కదా, ఆ కాండలతో మనం తయారు చేస్తామండి. చాలా బాగుంటుంది. చూడండి అలా మిక్సీ పెట్టుకొని, మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాం. కడాయి హీట్ అవ్వగానే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఇది 3 లేదా 4 వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కొంచెం మసాలా మిక్స్ అవుతుంది కాబట్టి. అయితే ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, తర్వాత టమాటా, తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ ఆయిల్లో వేసి మంచి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపండి. చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేయండి, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఎందుకంటే దీంట్లో వాటర్ క్వాంటిటీ ఉండదు కాబట్టి ఉప్పు ఇలాంటప్పుడు వేసేస్తే దీంట్లో వాటర్ లిక్విడ్కి ఆ ఉప్పు అంతా మరి ఈ పొడిలాడుతూ మరి ఎగ్ కర్రీ ఎలా వస్తుందో చూడండి. మొత్తం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం కొద్దిగా మసాలా చేసుకున్న మసాలా, చికెన్ మసాలా అలాంటిది వేసి ఫ్రై చేయండి. కొద్దిగా కారం కూడా వేసేసుకొని, కారం కూడా 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేయండి స్పైసీనెస్ కోసం. చాలా బాగుంటుంది. దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తే చూడండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అలా మొత్తం మెత్తగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయినట్టు మీకు అనిపించినప్పుడు చూసుకోండి. అలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అలా మొత్తం చుట్టుపక్కలకి అనేస్తే ఆయిల్ అంతా సెంటర్కి వస్తుంది. ఆ టైంలో మనం తీసుకున్న 4 లేదా 5 గుడ్లు, మీరు ఎన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఆ మధ్యలో కొట్టేయండి. కొట్టేస్తే మొత్తం అంతా కూడా నేను 7, 8 తీసుకున్నాను. చాలా బాగుంటాయి. అయితే ఆ గుడ్డు ఫ్రైని సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా మెత్తగా అలా ఫ్రై చేయండి. అంతేనండి, మనకి మొత్తం కూడా గట్టిపడిపోతుంది. ఆ గ్రేవీలా ఉండేదంతా కూడా మెత్తగా పొడిలాడుతూ ఉండేంత వరకు సిమ్లో పెట్టి స్టవ్ని మీరు ఒక్కటే గమనించాలి. అదొక్కటే చేస్తే చాలండి, చాలా అద్భుతంగా తయారవుతుంది. చపాతీలోకి మరి పూరీలోకి పెట్టుకొని తింటే ఒక్క పూరీ తినేవాళ్ళు 4 పూరీలు తింటారు, అంత బాగుంటుంది. అలాగే చపాతీలు కూడా చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ సరిపోతే దించేసుకొని సర్వ్ చేసుకొని ఆమ్ అంటూ హాయిగా తినేయండి. అంతే.